వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి టోటల్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఎస్ఐ 2018 మెయిన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఇంతకుముందు ఎస్ఐ 2018 పేపర్స్ 2 చూసాము, తర్వాత చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 21 కావాలనుకుంటే మన గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంటాయి వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడగలరండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఏమి ఇచ్చాడంటే 0 ఈజ్ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి అండి. 0 ఈజ్ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏ ప్లస్ ఎక్స్ బై బి ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏంటని ఇచ్చాడండి. చూడండి, చాలా సింపుల్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మీకు తెలియలేదు అనుకోండి, తెలియకపోతే సింపుల్గా ఏం చేస్తారంటే ఏదో ఒక నచ్చిన వాల్యూస్ అందులో పెట్టి ఆన్సర్ చేయండి. చేస్తే మనకు వస్తుందండి. పంపించండి. చూద్దాం. ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ ఎక్స్, బి బై ఏ బై బి, 1/x అండి. ఇలా ఆప్షన్ మనకి ఇచ్చాడండి. ఈ ఆప్షన్ ద్వారా సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ అనేది ఈ కింది దానిలో దేనికంటే ఎక్కువ ఉంటుందో మనకు కావాలండి. ఇప్పుడు చూడండి, 0 కంటే ఏ పెద్దది, ఏ కంటే బి పెద్దది. అంటే ఏ ఒక 2, బి ఒక 3, ఎక్స్ అనేది 1 కానీ 2 కానీ మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా సరే, ఏ సింపుల్ అయితే అది తీసుకొని ప్రయత్నించండి. అయితే చూడండి, ఇక్కడ ఏ ప్లస్ ఏమి ఇచ్చాడండి? ఏ ప్లస్ ఎక్స్ బై బి ప్లస్ ఎక్స్ ఇచ్చాడండి. అంటే ఏ ఎంత అనుకున్నామండి? 2 అనుకున్నాము. ఎక్స్ ఎంత 1 అనుకున్నామండి. బి ఎంత అనుకున్నామండి? 3 అనుకున్నాము. ఎక్స్ 1 అంటే ఏమవుతుంది? 3/4 అవుతుందండి. ఈ 3/4 ఇక్కడ చూడండి, దాని ప్రకారం మనం చూసుకుంటే ఇది 1 అవుతుంది, ఇది 3/2 అవుతుంది, ఇది 2/3 అవుతుంది, ఇది 1 అవుతుందండి. రెండు 1 కాబట్టి మనం చెక్ చేయవలసిన లేదు. ఇది 1 కంటే తక్కువ అండి, అంటే ఇది ఆన్సర్స్ కావండి. 3/4 అనేది 1 కంటే తక్కువ కాబట్టి ఇది ఆన్సర్స్ కావండి. ఇప్పుడు 3/2 అవుతుందా 2/3 అవుతుందో చూడాలి. ఇది కూడా 1 కంటే ఎక్కువ కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 2/3 ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ బై బి అండి. ఏ ప్లస్ ఎక్స్ బై బి ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ గ్రేటర్ దాన్ ఏ బై బి. అంటే ఏ బై బి కంటే ఎక్కువ ఉంటుందని అర్థం అండి. ఏ బై బి కంటే ఎక్కువ ఉంటుందని అర్థం అండి. లేదా మీకు తెలిసినట్లయితే కాంపౌండ్ డివైడెండ్ రూల్ అని ఒక రూల్ ఉంటుందండి. ఆ రూల్ తెలిస్తే డైరెక్ట్గా ఇది పెట్టవచ్చండి. ఆ రూల్ తెలిస్తే డైరెక్ట్గా పెట్టవచ్చు. ఆ రూల్ తెలియనప్పుడు చేయవలసిన పని అంటే మీకు నచ్చిన నెంబర్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఏ కంటే బి ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ 2 తీసుకుంటే ఒక 4 or 5 ఏదైనా తీసుకొని పర్వాలేదు, తీసుకొని చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 ఏమి ఇచ్చాడంటే ఏబిసిడిలు అనే 4 విద్యార్థులు ఒక కళాశాల గుండ్రని ఆట స్థలం చుట్టూ పరిగెత్తున్నారండి. ఏబిసిడి అనే 4 విద్యార్థులు కళాశాలలో ఉన్నటువంటి గుండ్రని ఒక గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నారండి. వారు పరిభ్రమణం పూర్తి చేయడానికి పట్టే సమయాలు వరుసగా 15 నిమిషాలు, 25 నిమిషాలు, 35 నిమిషాలు, 20 నిమిషాలు టైం తీసుకుంటారండి. అయితే కే రూపాయల బహుమతిని వారి వేగాల నిష్పత్తిలో పంచినప్పుడు వారి గరిష్ట వాటా చూడండి, ఇక్కడ ఇది కాలం ఇచ్చాడండి. కాలాల నిష్పత్తి ఇలా ఉందండి. అయితే వేగాల నిష్పత్తి కావాలంటే ఏమవుతుందంటే దీని యొక్క విలోమ నిష్పత్తి అవుతుందండి. ఇవన్నీ 5తో పోతుంది కాబట్టి కాలాల నిష్పత్తి 5 3ల, 5 5ల, 5 7ల, 5 4ల, 3:5:7:4 అవుతుందండి. దానికి విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 1/3:1/5:1/7:1/4 అవుతుందండి. ఇప్పుడు అన్నింటినీ కూడా ఎల్సిఎం చేయండి. 3కి 5కి 7కి 4కి ఎల్సిఎం చేసినట్లయితే అన్నీ కూడా కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి 4 5 20, 20 × 3 60, 60 × 7 అంటే 420 అవుతుందండి. మొత్తం కలిపి మనం ఎల్సిఎం చూసుకున్నట్లయితే 420 అవుతుందండి. అంటే 420/3 ఈస్ట్ 420/5 ఈస్ట్ 420/7 420/4 అండి. 3తో చూడండి, 3 1 3, 3 4 12, 3 0. నెక్స్ట్ 5తో చూసుకున్నట్లయితే 5 8 5 4. 7తో చూసుకున్నట్లయితే 7 60. 4తో చూస్తే 4 1 4 0 4 5. ఇలా మనకు వచ్చిందండి. ఈ నిష్పత్తిలో పంచాలి. అదేనా ఇది ఏ నెంబర్ దాన్ని క్యాన్సిల్ అయింది అనుకోండి, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ కాకపోతే వదిలేస్తారండి. అయితే ఏమని అడిగాడండి? అయితే నిష్పత్తిలో పంచినప్పుడు వారిలో గరిష్ట వాటా పొందిన విద్యార్థిని అడిగాడండి. గరిష్ట వాటా చూడండి, ఇందులో ఎవరు గరిష్ట వాటా అండి? ఇది గరిష్ట వాటా అండి.
ఓకేనండి. అంటే ఏ అనేవాడు గరిష్ట వాటా పొందుతాడు. అయితే ఇదంతా కూడా ప్రాసెస్ అండి, ఇంత ప్రాసెస్ కూడా చేయాల్సిన పని లేదు. గరిష్ట వాటా అన్నాడు కాబట్టి ఎవరైతే తక్కువ సమయం తీసుకుంటారో వాళ్ళే ఎక్కువ స్పీడ్తో వెళ్ళగలరు, వాడే గెలవగలరు. కాబట్టి తక్కువ స్పీడ్ ఎవరు ఉన్నారో అదే ఆన్సర్ పెట్టవచ్చండి. ఇదంతా చేయవలసిన పని లేదు కూడా. ఓకేనండి. తక్కువ స్పీడ్ ఎవరు వెళ్తారో వాళ్ళే గెలుపొందినట్టు అర్థం, వాళ్ళు అవార్డు తీసుకుంటారండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. ఏమిచ్చాడంటే, ఈ దిగువ నిష్పత్తుల్లో పూర్వ మరియు పరస్థానాలలోని సంఖ్యలను రెండింటికి 10 కలిపినప్పుడు దాని విలువలో గరిష్ట మార్పును పొందే నిష్పత్తిని అడిగాడండి. దాని విలువలో గరిష్ట మార్పును పొందే నిష్పత్తిని అడిగాడు. చూడండి, ఇది ఏమీ లేదండి, ఇక్కడ ఇచ్చే గరిష్ట నిష్పత్తి గరిష్ట మార్పును పొందుతుందండి. ఏమన్నాడు, ఏదో ఒక నిష్పత్తి ఉందండి, A/B అనే నిష్పత్తి ఉన్నట్లయితే దీనిలో ప్రతి నెంబర్ న్యూమినేటర్ కి డినామినేటర్ రెండింటికి కూడా 10 కలపమన్నాడండి. కలిపితే చూడండి, ఈ దిగు నిష్పత్తిలో పూర్వ మరియు పరస్థానాలు, అంటే పూర్వస్థానం అంటే మొదటండి. ఇప్పుడు A:B అని ఉందనుకోండి, ఏని పూర్వస్థానం అని, బిని పరస్థానం అని అంటాం అనమాట. దానికి 10 కలపమన్నట్టు. కలిపినట్లయితే దాని విలువ గరిష్ట మార్పు పొందే నిష్పత్తి అన్నట్టు. అంటే ఈ విలువ గరిష్ట మార్పు పొందాలి. గరిష్ట మార్పు పొందాలంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు మనం చేసాము ఏంటిది, A+X అని చెప్పాము. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి, A/B కంటే ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది పెద్దదైంది అనుకోండి, ఆటోమేటిక్ ఇది పెద్ద అవుతుందండి. కాబట్టి కింద మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఏదైతే పెద్ద అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే 5:7 ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు, 4:7, నెక్స్ట్ 3:4 అని ఇచ్చాడండి. అంటే 5:7 అంటే అర్థం అంటే 5/7 అని అర్థం. ఇక్కడ 2/3, ఇక్కడ 4/7, ఇక్కడ 3/4. ఇప్పుడు ఇందులో ఏది పెద్ద అయితే అదే ఆన్సర్ అవుతుందండి. ఏది పెద్ద చూడండి, రెండు కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు 5 మూల 15, 7 14, అంటే ఇది పెద్ద అండి, అంటే చిన్నది మనకు వద్దు. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయండి. 7 5 35, 7 4 28, అంటే ఇది చిన్నది, ఇది పెద్దది. అంటే ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. 4 5 20, 7 3 21 అండి. 21 పెద్దది కాబట్టి అన్నిటికంటే పెద్దదండి 3/4 అండి. ఈ 3/4 అన్నిటికంటే పెద్దది కాబట్టి దానికి మళ్ళీ 10 కలపడం వల్ల, అంటే న్యూమినేటర్ కి డినామినేటర్ రెండింటికి 10 కలపడం వల్ల మళ్ళీ పెద్దే వస్తుందండి. కాబట్టి ఏది పెద్ద అయితే అదే ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి 24 అండి. క్వశ్చన్ నెంబర్ 24. నిర్దేశించిన ఒక రోజులో ఒక పార్కును సందర్శించిన పురుషులు, స్త్రీలు మరియు పిల్లల సంఖ్య వేరువేరుగా ఉందండి. అంటే ఇక్కడ మనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అనేసి ముగ్గురు కూడా పార్కు సందర్శించారండి. పార్కు లో సందర్శించిన వారిలో పిల్లల సంఖ్య గరిష్టం. అందరికంటే ఎక్కువ ఎవరండి, పిల్లలు ఉన్నారండి. పార్కులోకి వచ్చిన వాళ్ళు గరిష్టము పిల్లలు. మరియు స్త్రీలు సంఖ్య 7 అండి. అంటే అక్కడ స్త్రీలు ఇచ్చాడండి, ఎంతమంది అండి, 7 ఇచ్చాడండి. స్త్రీల సంఖ్య 7. పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యల మధ్య నిష్పత్తి, అంటే పురుషులకి స్త్రీలకి మధ్య నిష్పత్తి చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, ఎంత ఉందో పురుషులకి స్త్రీలకి మధ్య నిష్పత్తి, స్త్రీల సంఖ్యకు పిల్లల సంఖ్యకు మధ్య నిష్పత్తి సమానం అంటే స్త్రీకు పిల్లలకి మధ్య నిష్పత్తికి సమానం అండి, రెండు సమానం. అంటే ఇప్పుడు చూడండి, స్త్రీలు ఇక్కడ 7, ఇక్కడ 7 అండి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామండి. అయితే మనకి ఏమన్నాడు, ఆ రోజు పార్కుకు వచ్చిన మొత్తం సందర్భ సంఖ్య అన్నాడు. అంటే మొత్తం వీళ్ళందరూ కలిపి కావాలండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పురుషుల సంఖ్య 1 తీసుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి రేషియో ఎలా మారుతుందో చూసుకోండి. పురుషుల సంఖ్య 2 తీసుకున్నారు అనుకోండి, రేషియో ఎలా మారుతుందో చూసుకోండి. అలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పురుషుల సంఖ్య 1 అనుకోండి, 1:7 ఉంది అనుకోండి. ఇక్కడ చూడండి 1 7 గా మారిందంటే 7 7 49 గా మారిపోతుందండి. చూడండి, ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 7 భాగాలు అయినట్టు 7 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 49 అవుతుంది. లేదా అంతిమ లబ్ధము అంటే ఇలా 1:7 ఈజ్ ఈక్వల్ టు 7 సమ్ ఎక్స్ అనుకోండి. అంతిమ లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధం అంటే 1 × x ఈజ్ ఈక్వల్ టు 7 7 49. ఆ విధంగా తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇక్కడ 2 తీసుకున్నాను అనుకోండి, ఆ 2 తగ్గట్టే మారుతుంది. ఇక్కడ 2 7 ఇక్కడ 7 ఉంటే దానికి తగ్గట్టే మారుతుంది. అప్పుడు ఏమవుతుందండి, 49/2 అవుతుందండి. ఆ మనుషుల సంఖ్య ఎప్పుడు కూడా by2 లో ఉండదండి. ఎందుకంటే అంటే చూడండి, ఇక్కడ 48 ఉంది అనుకోండి, అప్పుడు by2 చేస్తే ఎగ్జాక్ట్ అవుతుంది. అంటే 2 అనేది అడ్జస్ట్ అవ్వట్లే, అంటే అలా అడ్జస్ట్ అవ్వు. మళ్ళీ ఏమి అడ్జస్ట్ అవుతుందండి, 7 అడ్జస్ట్ అవుతుందండి. మళ్ళీ 7 అడ్జస్ట్ 7:7 అయినప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఇక్కడ కూడా 7:7 అవుతుందండి. ఇప్పుడు చూడండి, అందరికంటే పిల్లల సంఖ్య ఎక్కువ ఉండాలన్నారు, అందరూ సమానం అయ్యారు. అంటే ఇది కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. మరి ఏది అడ్జస్ట్ అవుతుందండి, ఒక్కటే అడ్జస్ట్ అవుతుంది.
ఈ ఒక్కటే అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు అంటే అర్థం ఏంటండి, పురుషుల సంఖ్య 1, స్త్రీల సంఖ్య 7, పిల్లల సంఖ్య 49. మొత్తం ఎంతమంది అవుతుందండి? మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1 + 7 + 49 అండి. ఈ రెండు కలిపితే 50 + 7 57 మంది అని అర్థం అండి. ఓకేనండి, ఇలా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. ఒక వ్యక్తి 1:9:3 నిష్పత్తి వేగాలతో ఒకే దూరాన్ని 1 అంటే వేగాల నిష్పత్తి ఇచ్చాడండి. వేగాల నిష్పత్తి 1:9:3 నిష్పత్తితో ఒకే దూరాన్ని నడక ద్వారా, సైకిల్ ద్వారా మరియు పరుగు ద్వారా పూర్తి చేశాడండి. ఒక్కొక్కటి ఇచ్చాడు. ఇది నడక, ఇది సైకిల్, ఇది పరుగు ద్వారా పూర్తి చేశాడండి. అయితే 3 ప్రయాణ విధానాలకు సంబంధించిన కాలాలు మరియు వేగాల నిష్పత్తి యొక్క నిష్పత్తి అనండి. కాలాలు వేగాల నిష్పత్తి యొక్క నిష్పత్తి అంటే అర్థం ఏంటంటే సంయుక్త నిష్పత్తి అని అర్థం అండి. అయితే చూద్దాం. ముందు వేగాలు ఇచ్చాడు, ఇప్పుడు కాలాలు కావాలండి. వేగాల నిష్పత్తి ఇక్కడ ఇచ్చాడండి, కాలాలు కావాలంటే దీని యొక్క రెసిప్రోకల్ అవుతుందండి. 1:1 అవుతుందండి, ఇది 1/9 అవుతుందండి, ఇది 1/3. అంటే వేగాల నిష్పత్తి 1:9:3 అయితే కాలాల నిష్పత్తి 1/9:1/3 అవుతుందండి. దీనికి ఎల్సిఎం తీసుకోవాలండి. ఎల్సిఎం ఏమవుతుందండి, 9 అవుతుంది. దేనికి? 1కి 9కి 3కి 9తో గుణించండి. 9/1:9/9/3 అండి. అంటే 1తో 9 చేసి 9 వస్తుంది. 9 క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఉంటుంది. 3 మూడు కాబట్టి అంటే కాలాల నిష్పత్తి ఎలా ఉంటుందండి, 9:1:3 అవుతుంది. వేగాల నిష్పత్తి చూసుకున్నట్టు ఏమి ఇచ్చాడండి, 1:9:3 ఇచ్చాడండి. ఈ రెండింటి యొక్క సంయుక్త నిష్పత్తి అంటే ఏమీ లేదండి, A:B నెక్స్ట్ C:D యొక్క సంయుక్త నిష్పత్తి. మొదటి పదము, రెండో పదం. అదే ఇక్కడ C:D రాసుకోవాలనుకోండి, అంటే AC:BD అవుతుంది సంయుక్త నిష్పత్తి. అలా ఇక్కడ 3 ఇచ్చినప్పుడు సంయుక్త నిష్పత్తి అంటే ఈ దేని తినకుండా దాన్ని గుణించడమే. 9:1 9, 1:9 9, 3:3 9 అండి. అన్ని 9లో వచ్చి ఇక్కడ క్యాన్సిల్ చేసండి, అంటే 1:1:1 వస్తుందండి. అంటే వేగాల కాలాల నిష్పత్తి యొక్క నిష్పత్తి అన్నప్పుడు సంయుక్త నిష్పత్తి కనుక్కోవాలండి. ఆ సంయుక్త నిష్పత్తి తీసుకున్నట్టు ఏమొచ్చిందండి, 1:1:1 వచ్చిందండి. ఇప్పుడు వరకు ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇటువంటి మోడల్ మీకు కనిపించండి. నిష్పత్తి యొక్క నిష్పత్తి అంటే సంయుక్త నిష్పత్తి, అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే అప్లికేషన్ ఆల్రెడీ సంయుక్త నిష్పత్తి అని మీకు తెలుసు, కానీ అక్కడ ఆ పాయింట్ మీకు తెలియదు. నిష్పత్తి యొక్క నిష్పత్తి అంటే సంయుక్త నిష్పత్తి కనుక్కోవాలని. అలాంటి చిన్న మిస్టేక్ వల్లనే మీకు తప్పు చేసి ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వకుండా అయిపోతారండి. కాబట్టి అంటే మిస్టేక్ జరగకూడదని ఇవన్నీ పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి. నెక్స్ట్ ఇటువంటి వీడియోస్ మీ మొత్తం కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మొత్తం, తెలుగు మీడియం బుక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, నెంబర్కి కాల్ చేయండి. చేసినట్లయితే మీకు ఆ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. 26 చాలా సింపుల్ క్వశ్చన్ అంటే ఇది. దీని ప్రకారం చేద్దాం. ఏమనండి, 15లో x శాతం అనేది 16:2/3%, 33:1/3%, 5% మరియు 25% తుల్యమైన నిష్పత్తుల మొత్తం అయితే అప్పుడు x = అని అడిగాడండి. ఏమనండి, 15% అంటే 15లో x శాతం అంటే 15 × x/100 = దేనికి సమానం అంటే 16:2/3% ప్లస్ 33:1/3% ప్లస్ 5% ప్లస్ 25% సమానం అంటే దాని తుల్యమైన నిష్పత్తుల మొత్తానికి సమానం. దీనికి తుల్యమైన నిష్పత్తి 16:2/3 మన నిష్పత్తి తుల్యమైన నిష్పత్తి. దీనికి పర్సెంటేజ్ లో మనం చెప్పామంటే 16:2/3 అంటే 1/6 అని అర్థం. 33:1/3% అంటే 1/3 అని అర్థం. 5% అంటే 1/20, 1/20, 25% అంటే 1/4, 1/4 ఏమవుతుందండి, 15/100 × x అవుతుందండి. 15/100 × x. ఇవన్నిటికి ఎల్సిఎం చేయండి. 6, 3, 24కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, 20, 3, 60 అవుతుంది. 60 అనేది అన్నింటితో పోతుందా, పోతుంది. కాబట్టి 60 నిష్పత్తి తీసుకోవచ్చండి. ఏదైతే పెద్ద ఉందో పెద్ద నెంబర్ ని తీసుకోండి, పెద్ద నెంబర్ ని డబల్ చేయండి. డబల్ చేస్తే పెద్ద నెంబర్ ఎల్సిఎం గా తీసుకున్నాం అనుకోండి, 3తో అవ్వదు కాబట్టి డబల్ చేయండి. 40 అది కూడా 3తో అవ్వట్లేదు, మళ్ళీ త్రిబుల్ చేయండి. 60 3తో అవుతుంది, 4తో అవుతుంది, 6తో అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఏం తీసుకొచ్చండి, 60 అని తీసుకొచ్చండి. 6తో 6 10 కాబట్టి 10 ప్లస్ 3తో 3 20 కాబట్టి 20 ప్లస్ 23 కాబట్టి 3 ప్లస్ 4 15 కాబట్టి 15 అండి. ఎంత అవుతుంది చూడండి, 8 18 18
28 48 అవుతుందండి. 48/40 ఇజ్ ఈక్వల్ టు 15/100 ఇంటూ ఎక్స్ అండి. సారీ 60, ఇది 60. 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి 5తో 5 3 5 2 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 48/6 ఇంటూ 2/3 అవుతుందండి. 6తో 6 1 6 8 అండి. ఎంత 8 ఎంత అవుతుందండి 16. 16/3 అవుతుందండి. 16/3 ఆన్సర్ అండి. ఆల్రెడీ ఆప్షన్ లో మనకు ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 16/3 కాబట్టి 16/3 ఆన్సర్ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఒక విద్యార్థి కే అనే సంఖ్యను 5తో గుణించమని ఇచ్చారంటే ఒక విద్యార్థికి కే అనే సంఖ్యను 5తో గుణించమని ఇచ్చారు. కే అనే సంఖ్యను 5తో గుణించమని ఇచ్చారు. కానీ అబ్బాయి ఏం చేశాడంటే కేని 1/5తో గుణించాడు అంటున్నాడు. కేని 1/5తో గుణించాడు. గుణించడం వల్ల వచ్చిన దోషము x% అంటుంది. ఇక్కడ వచ్చిన దోషం x%. నెక్స్ట్ కేను 1/25తో గుణించినప్పుడు దోషం అంటుంది y% అంటుంది. అయితే ఎక్స్ కంటే వై పెరుగుదల శాతం ఎంత అడిగాడు. ఎక్స్ కంటే వై పెరుగుదల శాతం ఎంత అడిగాడు. చూడండి, క్వశ్చన్ ఏమీ లేదండి. ఇటువంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చినాడు అనుకోండి, ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కే వాల్యూ మీరు ఏదో ఒక వాల్యూ తీసుకోండి. ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదండి. అది ఏమవ్వాలండి, ఇక్కడ 5తో 25తో పోయిన నెంబర్ ఉండాలి. ఎందుకంటే ఇది గుణించినప్పుడు 5తో ఇక్కడ భాగించాలి, 25తో భాగించాలి. కాబట్టి కే వాల్యూ అనేది 5తో 25తో భాగించబడే సంఖ్య అవ్వాలండి. అంటే 25 తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు. ఏది తీసుకుని పర్వాలేదు. నేను చిన్న నెంబర్ కాబట్టి కేని 25 అని తీసుకున్నానండి. 25 తీసుకుంటే 25ని 5తో గుణించినట్లయితే ఏమవుతుందండి 125 ఆన్సర్ రావాలి. కానీ ఏం చేశాడండి 25ని 5తో గుణించకుండా 5తో 1/5తో గుణించాడండి. 5తో భాగించిన ఆన్సర్ ఏమొస్తుంది 5 వస్తుందండి. అంటే ఇప్పుడు దోషం ఎంత వచ్చింది చూడండి. రెండింటికి ఈటికి మధ్య దోషం చూసుకుంటే ఎంత వచ్చిందండి 120 వచ్చిందండి. అంటే 120 తక్కువ వచ్చిందండి. 25ని 25తో భాగించాడు. అంటే 1/25తో గుణించాడండి. గుణిస్తే ఎంత వచ్చిందండి 1 వస్తుందండి. అంటే దీనికి దోషం ఎంత వచ్చిందండి 124 దోషం వచ్చిందండి. ఇంతకు ముందు దోషం ఎంత వచ్చిందండి 120 వచ్చిందండి. తర్వాత దోషం ఎంత వచ్చిందండి 124 వచ్చిందండి. అంటే దోషం ఇక్కడ పెరిగిందా లేదండి. ఇక్కడ మనం దోష శాతం x% కనుక్కోమని అడిగాడు. కానీ x% మనం కనుక్కోవాల్సిన లే. ఇక్కడ దోష శాతం కావాలంటే ఏం చేయాలండి 120 వచ్చింది బై ఎంత అండి 125 ఇంటూ 100 అవుతుందండి. ఇక్కడ కూడా 124 వచ్చింది బై 125 ఇంటూ 100. అంటే ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. ఇదంతా కనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఏమన్నాడు ఎక్స్ కంటే వై ఎంత శాతం పెరిగింది అన్నాడండి. ఇక్కడ మనం శాతం బట్టి కనుక్కోవచ్చు, లేదా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెరిగిందో చూడండి. ఎంత పెరిగిందండి 4 పెరిగిందండి. కాబట్టి శాతం కావాలంటే ఏమవుతుందండి 4 ఎవరి దృష్ట్యా పెరిగిందండి దీని దృష్ట్యా పెరిగింది. కాబట్టి 120 ఇంటూ 100 అండి. 0 0 పోయింది, 4 1 4 3 అండి. అంటే ఏమొచ్చిందండి 10/3 వస్తుందండి. 10/3 ఈజ్ ఈక్వల్ టు 3/1/3% అని అర్థం అండి. ఎక్స్ కంటే వై ఎంత పెరిగిందండి 3/1/3% పెరిగిందని అర్థం అండి. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర లేకపోతే నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీ క్వశ్చన్ పేపర్ అనేది వాట్సాప్ లో పంపించడం జరుగుతుందండి. లేదంటే మన వెబ్సైట్ లో కూడా క్వశ్చన్ పేపర్లు దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకుని ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా వెతికి తీసుకొని పక్కన పెట్టుకుని వీడియో చూస్తే మీకు చాలా నీట్ గా అర్థమవుతుందండి. ఓకేనండి. అయితే ఈ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ లో పంపించండి. ఆ క్వశ్చన్ పేపర్ నేను పంపిస్తానండి. 8985020648 అనే నెంబర్కి వాట్సాప్ లో పంపిస్తే మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తా. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 28. ఎక్స్ అనే బ్రాండ్ కార్ల అమ్మకాలు 2 వరుస సంవత్సరాల్లో పారంపర్యంగా 25% మరియు 4% వృద్ధి చెందితే 2 సంవత్సరాల తర్వాత ఆ కార్ల అమ్మకాల్లో నికర పెరుగుదల శాతం అని అడిగాడండి. మొదటి సంవత్సరము 25% పెరిగిందండి. రెండో సంవత్సరం 4% పెరిగిందండి. పెరిగిందంటే ప్లస్ సింబల్ తీసుకోవాలి. దాన్ని డైరెక్ట్ గా మనకు ఫార్ములా చెప్పాము x+y + xy/100 అనే ఫార్ములా చెప్పాము. ఈ ఫార్ములా ప్రకారం చేసిన వస్తుంది. లేదా ఒక సంవత్సరం అంటే మొదటంటే ఎక్స్ అనే బ్రాండ్ కార్లు అమ్మకాలు మొదట 100%గా ఉండే అనుకుందాం. 100 ఉన్నాయి అనుకోండి. అంటే సంవత్సరానికి 100 అమ్ముతారు అనుకోండి. అవి ఎంత పెరిగాయి 25% పెరిగాయి. పెరిగింది అంటే 125/100 తీసుకోవచ్చు. 4% పెరిగింది అంటే 104/100 తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి 5తో 25 25 25 4 అండి. 4తో 4 2 4 6 అండి. 25 × 4 వచ్చిందండి. 5 6 33
5 రెళ్ళ 10, 10 13 అంటే ఎంత వచ్చిందండి? 130 వచ్చిందండి. 130 ఏమని రాసుకోవచ్చు అండి? 100 + 30 అని రాసుకోవచ్చు అండి. అంటే ఏమవుతుందండి? 30% పెరిగింది అని అర్థం. అంటే మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొదట్లో 100 ఉండేదండి, ఇప్పుడు ఏమైందంటే 2 సార్లు పెరగడం వల్ల 30% పెరిగింది. అంటే 130 ఉండేదంటే 30% పెరిగింది అని అర్థం 2 సంవత్సరాల తర్వాత అని అర్థం. ఓకేనండి, అలా చేసుకోవచ్చు. లేదా ఈ ఫామ్ లో కూడా చేయొచ్చండి. ఈ ఫామ్ లో x = 25, y = 4 అండి. అంటే x = 25 కాబట్టి 25 + 4 + 25 × 4/100 అండి. 24లో 100, ఇక్కడ 100 ఒకటి అవుతుందండి. అంటే 25 + 4 + 1 = 30 అండి. అంటే ఫామ్ లో యూజ్ చేసిన వస్తుంది, ఇలా చేసినా వస్తుందండి. ఇలా మనకి ఎక్కువ ప్రతి సమ్ కూడా ఈ విధంగా చేయొచ్చు కాబట్టి ఈ ఫామ్ ఇది మెథడ్ ఫాలో అయితే బాగుంటుంది. ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనిపించచ్చు కానీ ఫామ్ లో గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. ఇది మాత్రం ప్రాసెస్ గుర్తుంటుందని చెప్పామండి. ఓకే, 29 చూడండి. 29 x అనే ఒక చలరాశి y కి అనుపాతంలో ఉన్నదండి. x అనే ఒక చలరాశి y కి అనుపాతంలో ఉందండి. x ప్రపోర్షనల్ టు y అండి. అంటే x వాల్యూ పెరిగితే y వాల్యూ కూడా పెరుగుతుంది, x వాల్యూ తగ్గితే y వాల్యూ తగ్గుతుంది అర్థమండి. x యొక్క 3 విలువలు x1 y1 x1 x2 y x3 వీటి నిష్పత్తి ఇచ్చాడండి. ఎంతండి? 2:3:4 అని ఇచ్చాడండి. నిష్పత్తులు ఉంటూ x1 + x2 + x3 = 9 ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ అన్ని కలిపితే 9 వస్తుంది. అంటే ఇక్కడ నిష్పత్తి మళ్ళీ ఇంక వేరే నెంబర్ అని తీసుకోవాల్సిన డైరెక్ట్ గా x1 = 2 అని, x2 = 3 అని, x3 = 4 అని డైరెక్ట్ గా తీసుకోవచ్చు అండి. తీసుకున్నాము. నెక్స్ట్ ఏమన్నాడండి? x1 y1 + x2 y2 + x3 y3 = 29 అయ్యేటట్లుగా వరుసగా x1 x2 x3 ల కంటే x1 అంటే ఆ విధంగా y1 అంటే ఇవి ఉన్నాయండి. y1 y2 y3 y4 y3 ఉన్నాయండి. x1 x2 x3 ల కంటే x1 y1 x2 y2 x3 y3 యొక్క పెరుగుదల శాతాల నిష్పత్తిని అడిగాడండి. దీనికంటే ఇది ఎంత పెరుగుదల శాతం ఉంది, దీనికంటే ఇది ఎంత పెరుగుదల శాతం ఉంది, దీనికంటే ఇది ఎంత పెరుగుదల శాతం ఉంది కావాలండి. మరొకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎవరైనా రాసుకుందాం అనుకుంటే వాళ్ళకి, అంటే క్వశ్చన్ పేపర్ లేని వాళ్ళ కోసం. x అనే ఒక చలరాశి y కి అనుపాతంలో ఉంది. x యొక్క 3 విలువలు x1 x2 x3 నోటి నిష్పత్తి 2:3:4 నిష్పత్తిలో ఉంటూ x1 + x2 + x3 = 9 మరియు x1 y1 + x2 y2 + x3 y3 = 29 అయ్యేటట్లుగా ఉంటే వరుసగా x1 x2 x3 కంటే x1 y1 x2 y2 x3 y3 లు యొక్క పెరుగుదల శాతాల నిష్పత్తిని అడిగాడండి. పెరుగుదల శాతాల నిష్పత్తి, దీనికంటే ఇది ఎంత పెరుగుదల శాతం వచ్చింది వాటి నిష్పత్తి కావాలండి. చూడండి, ఆ విధంగా చూస్తే అంటే దీని వాల్యూ 2, దీని వాల్యూ 3, దీని వాల్యూ 4 మొత్తం కలిపి 9 వచ్చిందండి. ఇక్కడ కూడా దీని వాల్యూ 2, ఇక్కడ వాల్యూ 3, ఇక్కడ వాల్యూ 4 అండి. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందో చూడండి. కొద్దిగా ఇమాజినేషన్ చేయండి. సేమ్ వాల్యూ వేయడానికి ప్రయత్నించండి. సేమ్ వాల్యూ అంటే y1 వాల్యూ 2, y2 వాల్యూ 3, y3 వాల్యూ 4 వేసారు అనుకోండి. 2 2s 4, 3 3s 9, 4 4s 16 ఈ మొత్తం ప్లస్ చేశారు అనుకోండి. 16 + 4 20 + 9 29. అంటే దీని ప్రకారం y1 y2 y3 వాల్యూ మనకు వచ్చినట్టేనండి. దాని ప్రకారం దీన్ని ఎంత శాతం పెరిగిందో చూడండి. ఎంత శాతం పెరిగిందండి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉందండి. ఎంత పెరిగిందండి? 2 పెరిగిందండి. 2 పెరిగింది అంటే 2/2 × 100 అవుతుందండి. పెరుగుదల శాతం కావాలంటే, పెరుగుదల శాతమే కావాలంటే దీనికంటే ఎంత పెరిగిందో శాతం కావాలి. 2 4గా మారిందండి. 2 4గా మారిందంటే ఎంత పెరిగిందండి? 2 పెరిగిందండి. 2/2 × 100 అండి. నెక్స్ట్ 3 దేనిగా మారిందండి? 9గా మారిందండి. 3 9గా మారిందంటే ఎంత పెరిగిందండి? 6 పెరిగిందండి. అంటే 6/3 × 100 అండి. ఇంటూ ఇక్కడ 4 16గా మారిందండి. ఎంత పెరిగిందండి? 12 పెరిగిందండి. 12/4 × 100 అండి. 100లన్నీ క్యాన్సిల్ అయిపోయండి. ఇంకేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి. 2/2 అంటే 1, 6/3 అంటే 2, 4 1 4 3 అండి. అంటే 1:2:3 అండి. అంటే వాటి యొక్క పెరుగుదల నిష్పత్తి ఎంత అవుతుందండి? 1:2:3 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ చూసుకోండి. థర్డ్ వన్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 అండి. క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు ఇది.
ఒక పండ్ల వ్యాపారి వద్ద కొన్ని నారింజ పళ్ళు కలవడండి. ఒక పండ్ల వ్యాపారి దగ్గర కొన్ని ఆరెంజ్ పళ్ళు కలవు. అతడు ఒక్కొక్క పండును 5 రూపాయలు చొప్పున అమ్ముతాడు. ఏబిసిలు ఒకరి తర్వాత ఒకరు అప్పటికి వ్యాపారి వద్ద ప్రతిసారి మిగిలిన పళ్ళలో 25%, 33.1/3%, 50% కొనరండి. ఆ తరువాత డి అని 4వ వినియోగదారుడు 4 ఆరెంజ్ పండ్లు కొనడండి. ఏ మరియు డీలు కలిసి వ్యాపారికి చెల్లించిన మొత్తము 140 రూపాయలు అయితే అతని వద్ద మిగిలిన నారింజ పళ్ళ శాతం ఎంత అడుగుతున్నాడు. అతని వద్ద అంటే నలుగురు కొనగా మిగిలిన నారింజ పళ్ళు అడుగుతున్నాడండి. ఇక్కడ ఏ, బి, సి, డి అనే ఉన్నారండి. ఒక అతని దగ్గర నారింజ పళ్ళు ఉంటే అతని దగ్గర కొన్ని నారింజ పళ్ళు ఉన్నాయి. అతని దగ్గర వీళ్ళందరూ కొన్నారండి. ఒకరి తర్వాత ఒకరు అంటే ఏ ముందు కొన్నాడు, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి కొన్నాడండి. డి అనేవాడు డైరెక్ట్ గా ఇచ్చాడండి, 4 పళ్ళు కొనడానికి ఇచ్చాడండి. మిగిలిన వారు మాత్రము వీడు 25% అంట, వీడు 33.1/3% అంట, ఇది 50% అంట. మిగిలిన పళ్ళు అండి. ఏ కొనగా మిగిలిన దానిలో వీడు, ఈ కొనగా ఎంత మిగిలిన దానిలో వీడు అలా కొన్నారని అర్థం అండి. అంటే వీడి దగ్గర ఎక్స్ అనే పళ్ళు ఉన్నట్లయితే ఈడు 25% కొనడండి. మిగిలిన ఎంత 25% అంటే అర్థం అంటే 1/4 అండి. మిగిలిన ఎంత 3/4 అండి. అంటే 4 భాగాల్లో ఒక భాగం వీడు కొనడంటే మిగిలిన భాగాలు ఇవి. నెక్స్ట్ 33.1/3% అంటే 1/3 అండి. వీడు 1/3 వాటాలు వేసి ఒక వాటా ఇటు తీసుకున్నాడు కాబట్టి మిగిలిన ఎంత అండి 2/3 అండి. వీడు 50% అంటే 1/2, 1/2 సగం తీసుకున్నాడు అంటే సగం మిగిలి అంటే 1/2 అండి. ఓకేనండి, ఇవన్నీ మిగిలిన పళ్ళు అండి. ఓకేనా, ఈ మిగిలిన పళ్ళులో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 4 కొన్నాడండి. 4 కొన్నాడు అంటే అర్థమేంటి చూడండి. ఇప్పుడు ఇంకా ఏమన్నాడండి, ఏ మరియు డీలు ఇద్దరు కలిసి 140 రూపాయలు చెల్లించారండి. అంటే ఏ ఎన్ని కొన్నాడో తెలియదు కానీ డి ఎంత కొన్నాడు 4 కొన్నాడండి. ఒక్కొక్క పండు 5 రూపాయలు అండి. ఏ కూడా ఎక్స్ కొన్నాడు అనుకుందాము. ఎక్స్ ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 140 అండి. ఇప్పుడు చూడండి 5x ఈజ్ ఈక్వల్ టు 140 మైనస్ 20 అంటే 120 వస్తుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 120/5, 5 2 5 4 అంటే ఎక్స్ అంటే అర్థం అండి ఏ అనే వ్యక్తి 24 పళ్ళు కొన్నాడండి. ఏ అనే వ్యక్తి 24 పళ్ళు కొన్నాడండి. ఏ అనే వ్యక్తి ఎన్ని పళ్ళు కొన్నాడండి, ఎక్స్ లో 1/4 వంతు కొన్నాడండి. ఇక్కడ ఎక్స్ అని కొన్నా, ఇక్కడ ఎక్స్ వద్దు, ఇక్కడ ఏ అని పెట్టేద్దానండి. ఏ అని పెట్టేది. ఎక్స్ అంటే మొత్తం పళ్ళు అనుకున్నాం. ఇవి మొత్తం పళ్ళు అని తీసుకొని అనుకోండి. మొత్తం పళ్ళు ఏ అనేవాడు ఎన్నుకున్నాడండి, ఎక్స్ లో ఏ అనేవాడు ఎక్స్ లో ఎన్ని కొన్నాడండి 1/4 వంతు కొన్నాడండి. ఇది ఈక్వల్ టు 24 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 24 ఇంటూ 4 అండి. అంటే 96 అవుతుందండి. అంటే ఇక్కడ 96 వేసుకోండి. 96 ఇంటూ 3/4 ఇంటూ 2/3 ఇంటూ 1/2 అండి. చూడండి ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 క్యాన్సిల్ అయిపోయింది, 4 1 4 24. అంటే మొత్తం ఎన్ని పళ్ళు మిగులుతాయండి 24 పళ్ళు మిగులుతాయండి. ఎవరు ఈ ముగ్గురు కొనగా ఎన్నండి, ఇది ఏ కొంది, ఇది బి కొంది, సి కొంది, ముగ్గురు కొనగా మిగిలిపోయినవండి. అన్ని మిగిలిందే చేసాను చూడండి. ఎందుకంటే ఏ అనేవాడు 1/4 కొంటే 3/4 మిగిలింది. తర్వాత బి అనేవాడు 1/3 కొంటే 2/3 మిగిలింది. వీడు 1/2 తీసుకుంటే ఇంకా 1/2 మిగిలింది. అలా మిగిలిందే చేసాం. 24 పళ్ళు మిగిలేయండి. అందులో ఎన్ని పళ్ళు అండి 4 పళ్ళు డి కొనేసాడండి. ఇంకా మిగిలిందండి 20 పళ్ళు మిగిలిపోయండి. మొత్తం వాడు 96 పళ్ళు తెస్తే మొత్తం కొనేగా ఇంకెన్ని పళ్ళు మిగిలేయండి 20 పళ్ళు మిగిలేయండి. మిగిలిన శాతం కావాలి, దాన్ని మిగిలిన శాతం కావాలి కాబట్టి ఏమవుతుంది 20/96 ఇంటూ 100 అండి. 20/96 ఇంటూ 100 4తో చూడండి 4 5ల 4తో 4 24 అండి. నెక్స్ట్ మళ్ళీ 4తో 4 6ల 4 25ల 25 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 125 125/6 అండి. 6తో చేయండి 6 2 12 అంటే 6 20ల 120 ఇంకా 5 మిగులుతుంది 5/6% అండి. 20 అండ్ 5/6% అండి. 20 అండ్ 5/6% ఏమవుతుందండి మిగిలిన నారింజ పళ్ళు శాతం అండి. అతని దగ్గర మిగిలిన అర్థం అండి. అంటే ఇది నలుగురు కొనగా మిగిలిన 20 వచ్చేయండి, దాని శాతం కనుక్కున్నాం. ఇది ప్రాసెస్ అండి. చూడండి చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. మీకు అర్థం అవడం కోసం ఇంత రాసాము. నేనైతే నార్మల్ గా ఇంత ముందు బుక్ లో చేసేటప్పుడు ఏం చేశామంటే సింపుల్ గా ఇది చేసి ఆ మిగిలిన దానిలో 4 తీసాను, 20 వచ్చింది. ఆ 20 నుండి ఆన్సర్ చేశానండి. ఇది మీకు అర్థం అవడం కోసం పూర్తిగా ఇక్కడ మొత్తం అతని దగ్గర పళ్ళుని కలుపుకోవడం కోసం ఇది చేశానండి. ఓకేనండి, అది ఎక్స్ అనేది అతని దగ్గర పళ్ళు కాబట్టి ఎక్స్ కనుక్కున్నాం 96, ఆ 96 ఉపయోగించుకొని చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 31.
క్వశ్చన్ నెంబర్ 31 కూడా క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉంటుందండి. మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో ఇచ్చే క్వశ్చన్స్ ఇలా ఉన్నాయంటే అర్థం చేసుకోండి. క్వశ్చన్ చదవడానికి మినిమం 30 సెకండ్స్ పట్టేస్తుందండి. ఎందుకంటే క్వశ్చన్ ఎంత ఉందండి. మీకు ఇచ్చే టైం మాత్రము 54 సెకండ్లు మాత్రమే. అది మాత్రం గుర్తుంచుకోండి. 54 సెకండ్లు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ ఎంత లెంత్ ఉందని కాబట్టి క్వశ్చన్ చదవడానికి ఫాస్ట్ గా చదివితే 30 సెకండ్లు క్వశ్చన్ చదువుతాను. ఇంకెంత ఉందండి? 24 సెకండ్ల ఆన్సర్ ఉందండి. 24 సెకండ్లో నువ్వు ఆన్సర్ చేయాలి. మీకు ఎంత సింపుల్ గా పెట్టాలనుకున్నా సరే 4 సెకండ్లో బబులింగ్ తీసుకోండి. పని ఎంత ఫాస్ట్ గా చేసిన 4 సెకండ్లో బబులింగ్ అయిందంటే ఇంకేమవుతుందంటే 20 సెకండ్లో ఆన్సర్ చేయగలరు అని అర్థం అండి. ఓకే అండి, క్వశ్చన్ చూద్దాం. అయితే మీకున్న టైం మాత్రము 24 సెకండ్లు ఉంటుంది. అందులో 4 సెకండ్లు బబులింగ్ లేదా కంప్యూటర్ అయితే డాట్ పెట్టడానికి టైం అయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20 సెకండ్లో ఆన్సర్ చేయగలగాలి. అంటే అంత ఫాస్ట్ గా ఉంటేనే నువ్వు ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతాడు, లేకపోతే కష్టం అవుతుంది. చూసుకోండి, ఆ టైమింగ్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తాను ప్రతి క్వశ్చన్ కూడా 20 సెకండ్లో చేయగలగాలి. నెక్స్ట్ చూడండి, ఏమిచ్చారంటే ఏబిసిడీలు ఒకే తరగతి చెందిన 4 విద్యార్థులు అండి. ఏబిసిడీలు ఒకే తరగతి చెందిన 4 విద్యార్థులు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 31 అండి. ఏబిసిడీలు ఒకే తరగతి చెందిన 4 విద్యార్థులు. ఏ యొక్క స్కోరు బి మొత్తం కంటే 20% తక్కువ, సి యొక్క స్కోరు మొత్తం స్కోరు ఏ స్కోర్ కంటే 25% ఎక్కువ, డి యొక్క మొత్తం స్కోరు ఏ కంటే 20% ఎక్కువ అయితే ఆ స్కోర్ లో కనిష్ట మొత్తం స్కోరు 240 అయితే అవరోహణ క్రమంలో ఆ స్కోర్ల యొక్క నిష్పత్తి ఎంత అడిగినండి. అవరోహణ క్రమంలో ఆ స్కోర్ యొక్క నిష్పత్తి. ఇక్కడ అవసరమైన కొన్ని ఉన్నాయి, అనవసరమైన కొన్ని ఉన్నాయండి. అయితే అవసరమైన మాత్రమే తీసుకోండి. ఎవరు బేసిక్ గా చూసుకోండి. ఇప్పుడు మొదట ఏమన్నాడండి, అన్నిట్లో కూడా ఏ ఉందండి. ఒక దగ్గర మాత్రము ఏ యొక్క స్కోరు బి స్కోరు కంటే 20% తక్కువ ఉన్నాడండి. అంటే ఇక్కడ ఒక్కడ బి ఉన్నాడు కాబట్టి ముందు బి తీసుకోండి. అంటే బి అనేవాడి 100 అనుకోండి, 100కి 100 వచ్చి అనుకోండి. బి అనేవాడికి 100 వచ్చి అనుకోండి. ఏమన్నాడండి, ఏ యొక్క మొత్తం స్కోరు బి స్కోర్ కంటే 20 తక్కువ అండి. అంటే వీడి కంటే వీడు 20% తక్కువ అండి. 20% తక్కువ అని ఇచ్చాడండి. కాబట్టి 20% తక్కువ కాబట్టి 100లో 20% తక్కువ అంటే ఎంత వస్తుందండి? 80 వస్తుందండి. 100లో 20% తక్కువ అంటే 80 మార్కులు వచ్చాను అర్థం అండి. నెక్స్ట్ ఏమంటే సి యొక్క మొత్తం స్కోరు ఏ స్కోర్ కంటే 20% ఎక్కువ అండి. అంటే వీడి కంటే సి అట 25% ఎక్కువ అండి. 20% ఎక్కువ, ఇది తక్కువ. అంటే వీడికన్నా 25% ఎక్కువ అండి. అంటే 80 ఇంటూ 25 ఎక్కువ అంటే 125/100 అండి. అంటే అర్థం ఏంటండి, 25లో 25 4తో 4 20 అంటే ఎంత వస్తుందండి? 100 వస్తుందండి. ఓకేనాదండి, 20 × 5 100 వస్తుందండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, డి యొక్క మొత్తం స్కోరు ఏ స్కోర్ కంటే 20% ఎక్కువ ఉన్నాడండి. అంటే ఈ ఏ స్కోర్ కంటే డి అనేవాడిది 20% ఎక్కువ అండి. సేమ్ మళ్ళీ 80 ఇంటూ 120/100 అండి. ఎందుకంటే 20% ఎక్కువ అన్నాడు కాబట్టి 0 పోయింది. ఇక్కడ ఉన్న 0 పోయిందండి. 12 ఎంత అవుతుందండి? 96 అవుతుందండి. 12 96 కాబట్టి 96 అవుతుందండి ఆన్సర్. ఓకేనండి, ఇది వాడి యొక్క నిష్పత్తులు అండి. వాళ్ళ యొక్క నిష్పత్తులు ఇది మనకు అవసరం లేదు. వాళ్ళ యొక్క స్కోర్ యొక్క నిష్పత్తులు అండి. మనకి ఏమడిగాడండి, అయితే ఆ స్కోర్ లో కనిష్ట మొత్తం స్కోర్ 240 అన్నాడండి. ఎవరైతే తక్కువ ఉన్నదో అది 240 అన్నాడు. అంటే ఈ 80 అనేది 240 అని అర్థం అండి. అయితే ఇది మనకు అవసరమా లేదని చూడండి. అది అవసరం మనకు లేదండి. ఎందుకంటే ఆ అవరోహణ క్రమంలో ఆ విద్యార్థుల స్కోర్ల యొక్క నిష్పత్తిని అడిగండి. వాళ్ళ యొక్క స్కోర్లు మనకు ఆల్రెడీ తెలుసు, మనం అనుకున్నవే. వాళ్ళ మార్కులు మనం పెట్టి చేస్తే మళ్ళీ అవే వస్తాయండి. పెద్ద అంటే కొద్దిగా డిఫరెన్స్. ఇక్కడ 240 అంటే 3 టైమ్స్ ఎక్కువ, ఇది 3 టైమ్స్ ఎక్కువ, ఇది 3 టైమ్స్ ఎక్కువ, ఇది 3 టైమ్స్ ఎక్కువ. అవన్నీ మనకు కనుక్కునేవాడు కాదు. మనం నిష్పత్తి కావాలన్నాడు కాబట్టి మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుందండి. కాబట్టి ఆ స్కోర్ మనకు అవసరం లేదు, అది వదిలేయండి. అవరోహణ క్రమంలో ఆ విద్యార్థి యొక్క స్కోర్ల యొక్క నిష్పత్తి, ముందు నిష్పత్తి కనుక్కోండి, తర్వాత అవరోహణ క్రమంకి వెళ్దామండి. నిష్పత్తి చూడండి, ఇది దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి. అన్ని 40తో క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ అవుతాయండి. 4 20ల 4 25ల 4 25ల 4 24 అండి. ఓకేనండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. మరి ఇంక క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది నిష్పత్తి అవుతుందండి. అది నిష్పత్తి కనుక్కోవాలి. ఏమన్నాడంటే అవరోహణ నిష్పత్తి కావాలన్నాడు. చూడండి, ఈ నిష్పత్తి అంటే ఆప్షన్ లో ఉందని పెట్టేశారు అనుకోండి, తప్పు అయిపోతుందండి. అవరోహణ క్రమం కావాలి, అవరోహణ క్రమం కావాలి. కాబట్టి అవరోహణ క్రమం పెద్ద నుండి చిన్న, పెద్ద ఏదండి 25 కాబట్టి 25 తర్వాత ఏదండి 24 తర్వాత ఏదండి 20 అండి. ఇలా నిష్పత్తి అడిగేది ఓకేనండి. అవరోహణ క్రమం నిష్పత్తిలో అమర్చండి, వీళ్ళని అమర్చండి అని అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి, ఇది బి సి తర్వాత డి తర్వాత ఏ అలాగే రాసుకోవచ్చు. సి బి డి ఏ అలాగే రాసుకోవచ్చు. ఈ రెండింటి లేదని కరెక్ట్.
మనకి ఇదే అడిగాడు కాబట్టి ఇది ఆన్సర్ అని పెట్టేద్దామండి. ఓకేనండి, ఇది మనకి ప్రాసెస్. అందులో అవసరమైంది ఏది, అవసరం లేనిది ఏది చూసుకొని చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. క్వశ్చన్ నెంబర్ 32, ఒక వ్యాపారి సరుకును విదేశాల నుండి దిగుమతి చేసుకున్నాడండి. ఒక వ్యాపారి సరుకును విదేశాల నుండి దిగుమతి చేసుకుని అమ్ముతున్నాడండి. అతడు జాబితా ధరపై 33.1/3% డిస్కౌంట్ పొందుతూ నికర ధరపై 20% దిగుమతి సుంకాన్ని చెల్లించి తన సరుకును 20% లాభాన్ని పొందుతున్నాడండి. ఆ వస్తువు జాబితా వెల 3756 అయితే దాని అమ్మకం వెల ఎంత అడుగుతుందండి. దాని అమ్మకం వెల ఎంత అంటే చూడండి, జాబితా ధర అంటే దాని మీద ప్రకటన వేల ఉందండి. ఆ ప్రకటన వేల చూసుకున్నట్లయితే ఎంత ఉందండి, 3756 ఉందండి ప్రకటన వేల. అతడు జాబితా ధరపై 33.1/3% డిస్కౌంట్ పొందుతూ, డిస్కౌంట్ పొందాడండి. 33.1/3 అంటే అర్థం ఏంటంటే 1/3 అని అర్థం అండి. 1/3 అని అర్థం. 1/3% డిస్కౌంట్ తీసేదిగా ఇంకెంత ఉంటుందండి, 2/3 ఉంటుందండి. 2/3 ఇంటూ ఏమన్నాడండి, నికర ధరపై 20% దిగుమతి సుంకాన్ని చెల్లించండి, వ్యాట్ చెల్లించండి. అంటే 20% ఎక్కువ అవుతుంది, అంటే 120/100 అవుతుందండి. 120/100. తన సరుకును 20% లాభంకి అమ్ముతాడండి. తన సరుకును 20% లాభానికి అమ్ముతాడండి. అయితే ఎంత అవుతుందో చూద్దామండి. ఇప్పుడు ఏంటంటే అతనికి ఇది కొన్నవేల అవుతుందండి. కొన్నవేల అవుతుంది కాబట్టి దీనికి 25% లాభం కావాలి. అంటే 125/100 అవుతుందండి. 125/100 అమ్ముతాడు. అయితే ఇప్పుడు అమ్మిన వేల ఇదే కదా అమ్మిన వేల. చూడండి, ఇది ప్రకటన వేల అండి. ఈ ప్రకటన వేలకి కొంత డిస్కౌంట్ వచ్చిందండి. దానికి ఎంత వ్యాట్ కట్టాడండి. దానికి 20% లాభం వేసుకుని అమ్మాడండి. అయితే అమ్మకం వేల కావాలండి. అమ్మకం వేల ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, 25 అంటే 25/5 25/4 అండి. ఈ 0 పోయింది, 2తో 2 6 2 5 అండి. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 1 3 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి, సేమ్ యాజ్ గా 3 7 6 మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి వాడి యొక్క ప్రకటన వేల ఎంత ఉందో వాడు అమ్మిన వేల కూడా అంతే అవుతుందని అర్థం అండి. కాబట్టి ఇది చాలా సింపుల్. చూసుకోండి, ప్రకటన వేల ఎంత అవుతుందో అమ్మిన వేల కూడా అంతే అవుతుంది అని అర్థం అండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అండి. క్వశ్చన్ నెంబర్ 33, ఒక మోసపూరిత వ్యాపారి తన సరుకును కొన్న వేలకి అమ్ముతున్నట్లుగా నమ్మగలుగుతాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కువగా ఇది రిపీట్ కూడా చేశాము, మనకి ఆర్ఎస్లో కూడా ఉంది. తన సరుకును తూచినప్పుడు 20% తక్కువ బరువు వాడుతుంటే అతను లాభశాతం కావాలంటే అది చెప్పామండి. ఎంత తక్కువ చేస్తున్నాడు, లాభశాతం ఈజ్ ఈక్వల్ టు తూకంలో తరుగుదల బై తూకంలో ఎంత తక్కువ చేశాడు, నికర తూకం ఇంటూ 100 అండి. చూడండి, మీకు అర్థం అవ్వాలంటే ఏం లేదండి, తూకంలో తరుగుదల శాతం అండి. చూడండి, తూకంలో 20% తక్కువ, 20% బరువు తక్కువ వాడుతుంటే అంటే తూకంలో తరుగుదల ఎంత అండి, 20 అండి. నికర తూకం అంటే 20% అంటే తక్కువ చేస్తాడండి. అర్థం ఏంటంటే 100%లో 20% తగ్గిపోతుందండి. అంటే ఎంత ఉందండి అంటే వాడు 80%గా తూస్తున్నాడు అండి. అర్థం అంటే చూడండి, 100 గ్రాములు తూయవలసింది 20 గ్రాములు తక్కువ తూస్తున్నాడు అండి. అంటే ఎంత తూస్తున్నాడు అండి అంటే నికరంగా 80 గ్రాములే తూస్తున్నాడు. కానీ ఏం చెప్తున్నాడు, 100 గ్రాములు తూస్తున్నాడు చెప్తున్నాడు. ఓకేనండి, అయినట్లయితే లాభశాతం కావాలి కాబట్టి ఇంటూ 100 అండి. 0 పోయిందండి, 2 1 4 అండి. 4తో 4 25 అంటే ఎంత శాతం లాభం పొందుతాడండి, 25% లాభం పొందుతాడండి. 25% లాభం పొందుతాడండి. అంటే తూకంలో తగ్గుదల చూసుకున్నట్లయితే 20% తగ్గించడం వల్ల నికర తూకం ఎంత అవుతుందండి, 80% అవుతుందండి. అప్పుడు తూకంలో తగ్గుదల శాతం ఏమవుతుందండి అంటే అతనికి వచ్చే లాభం ఎంత అవుతుందండి, 25% అవుతుందండి. ఇది మనకి ప్రాసెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 34 చూడండి. చూడండి, ఒక వ్యక్తి గడియారాన్ని 24 రూపాయలకి అమ్మినప్పుడు దాని కొన్న వేలకు సంఖ్యాత్మకంగా సమానమైన లాభశాతం పొందితే ఆ గడియారం యొక్క కొన్న వేల అంటున్నాడు. చూడండి, ఇక్కడ అమ్మిన వేలు ఇచ్చాడండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 24 రూపాయలు ఇచ్చాడు. సిపి కావాలి, సిపి ఈజ్ ఈక్వల్ X రూపీస్ అనుకోండి. అయినట్లయితే సిపి ఎంత ఉంటుందో గెయిన్ కూడా అంతేనంటుంది. గెయిన్ కూడా అంతే. చూడండి ఏమన్నాడండి, ఒక వ్యక్తి గడియారాన్ని 24 రూపాయలకి అమ్మినప్పుడు దానికి కొన్న వేలకు సంఖ్యాత్మకంగా సమానమైన లాభశాతం పొందాడు అనుకోండి.
పొందినట్లయితే కొన్న వేల రూపాయలను అడిగాడండి. ఇక్కడ ఆప్షన్ చూడండి ఇచ్చాడండి. 1, 26, 18, 20, 22 అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడగానే మీకు గుర్తుపట్టే వచ్చండి ఇదండి. ఎలా అంటే అది దాని ప్రాసెస్ చూడండి ఒకసారి. ప్రాసెస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సిపి 20 అయింది అనుకోండి, సంఖ్యాత్మకంగా ఇది కూడా ఏమవుతుందండి 20 అవుతుందండి. అంటే గెయిన్ కాబట్టి ఏమవుతుందండి 120/100 అవుతుందండి. 0 పోయింది, ఇక్కడ ఉన్న 0 పోయింది, 2 12 ఎంత అండి 24 అండి. కాబట్టి ఇది ఆన్సర్ ఎస్పీకి సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 20 అవుతుంది. అలా ఆప్షన్ త్రూ చెక్ చేయండి. ఆప్షన్ 26 తీసుకున్నారు అనుకోండి, 26 ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి లాభం కాబట్టి 126/100 అవుతుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 6 × 6 ఎంత అవుతుందండి 36 అంటే చివరి 6 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ 6 లేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 18 తీసుకోండి. 18 ఇంటూ 118/100 అండి. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి పాయింట్స్ తర్వాత నెంబర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కాదండి. అలా చెక్ చేసుకున్నట్లయితే 3 కాదని అర్థమైపోతుంది. ఇది ఆన్సర్ అర్థమవుతుందండి. అలా చేసుకోండి. నెక్స్ట్ 35 అండి. క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటన ధరపై 20% మరియు 25% డిస్కౌంట్లు పారంపర్యంగా ఇచ్చి 20% లాభాన్ని పొందుతాడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువు ప్రకటన ధరపై ఇంతకుముందు ప్రకటన ధర 100 అనుకున్నట్లే దానిపై ముందు 20% డిస్కౌంట్ ఇచ్చాడండి. అంటే 80/100 అవుతుంది. తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చాడండి. అంటే 75/100 అవుతుందండి. డిస్కౌంట్ పారంపర్యంగా ఇచ్చి 20% లాభం పొందుతున్నాడు అండి. అయినప్పటికీ 20% లాభం వస్తుందండి. 20% లాభం పొందుతున్నాడు. అయితే అతడు 40% లాభం పొందాలంటే ప్రకటన ధరను పెంచవలసిన శాతం అన్నాడండి. చూడండి 20% లాభం పొందుతున్నాడు, 40% కావాలి అంటే ఇంక 20% ఎక్స్ట్రా కావాలి. 20% ఎక్స్ట్రా కావాలంటే అతను ప్రకటన ధర పెంచవలసింది ఎంత అడుగుతుందండి. ఇది సింపుల్ గా చేయొచ్చు అండి. చూడండి ఇంతకు ముందు 20% ఉండేదండి, 40% చేయాలనుకుంటున్నాడు. అంటే ఎంత పెంచాడండి 20% పెంచాడండి. 20% పెంచాడంటే ప్రకటన ధర ఎంత శాతం పెంచాలంటే సింపుల్ గా చెప్పొచ్చు అండి 16 × 2/3% పెంచాలండి. అదే 25% లాభం పెరగాలనుకోండి, అప్పుడు ప్రకటన ధర ఎంత పెంచాలంటే 20% పెంచాలండి. దీని డైరెక్ట్ గా మన ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 16 × 2/3. ఇక్కడ లెక్క ప్రకారం ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ప్రకటన ధర మనం తీసుకోవద్దండి, ఎక్స్ అని తీసుకోండి. ఎందుకంటే మనకి లాభం కూడా ఇచ్చాడు కాబట్టి. అప్పుడు కొన్న వేల 100 అనుకోండి, అప్పుడు లాభం ఎంత అంటే 20% లాభం అన్నాడు కాబట్టి 120 అవుతుందండి. కొన్న వేల సిపి = 100 అని తీసుకోండి. 100 తీసుకుంటే 20% లాభం కాబట్టి ఎస్పీ = ఏమవుతుందండి 120 అవుతుందండి. 120 అవుతుందండి. ఎందుకంటే 100 × 120/100 క్యాన్సిల్ అయిపోతుంది, 120 అవుతుందండి. ఇది ప్రకటన వేల 2 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మిన వేల వస్తుంది. ఇది అమ్మిన వేల సమానం చేస్తాం అంతే. ఇప్పుడు చూడండి ఎక్స్ కావాలంటే ఏం చేస్తామండి 120 ఇంటూ 100/80, ఇక్కడ కూడా 100/75 అండి. 25 24 25 3 0 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ 8 చూడండి, 4 చూడండి, 4 2 4 30 అండి, 3 1 3 10 అండి. నెక్స్ట్ ఇంకా 2 1 2 2 అండి. ఎంత అవుతుంది చూడండి 10 × 10 100, 100 × 2 200 అండి. ఎక్స్ = ఎంత అండి 200 అండి. అంటే ప్రకటన వేల చూసుకున్నట్లయితే 200 అండి. ప్రకటన వేల 200. దాని ప్రకారం చూసి ఏమన్నాడండి 40% లాభం రావాలండి. 40% లాభం చేసుకోవాలంటే ప్రకటన ధరను పెంచవలసిన శాతం అన్నాడండి. ప్రకటన ధరను పెంచవలసిన శాతం చూడండి 200 రూపాయలు ఉన్నప్పుడు ఈ విధంగా డిస్కౌంట్లు ఇచ్చినట్లయితే 120 రూపాయలు వచ్చిందండి. అప్పుడు ఎంత 20% లాభం వచ్చిందండి. అదే ఎక్స్ సేమ్ 80/100 ఇంటూ 75/100 ఇంటూ 100 చేస్తే ఇక్కడ ఏం రావాలండి 140 రావాలండి. 140 రావాలంటే ఎక్స్ ఎంత పెంచాలో కావాలి. అంటే ఆ విధంగా ఎక్స్ ఎంత అవుతుందండి ఎక్స్ = పంపించినట్లయితే 140 ఇంటూ 100/80 100/75 చేసినట్లయితే ఏమవుతుందండి 0 క్యాన్సిల్ సేమ్ మళ్ళీ 4 3 4 1 4 2 2తో 2 70 70 ఇంటూ 10 అంటే 700 అవుతుందండి. ఎక్కడో తప్పు చేసిమా చూడండి 4 1 4 2 0 8 4 1 4 2 2తో 2 6 ఇక్కడ 3 వెళ్ళిపోయింది కదండి. ఓకే 3 చూడలేదు మనము. 700/3 అవుతుందండి. 700/3
3తో పోదు కాబట్టి ఇది చూసుకోండి. ఇప్పుడు దీనికంటే ఇది ఎంత పెరిగింది అనేది మనం పర్సెంటేజ్ చూడాలండి. దీనికంటే ఎంత పెరిగింది, ఎంత కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది, మరి షార్ట్ కట్ కూడా చెప్తానండి. ఎంత పెరిగింది చూడండి, ఎంత పెరిగింది. ఇది 200 ఏమని రాసుకుంటున్నాను అంటే 600/3 అని రాసుకుంటున్నాను నేను మీకు అర్థం అవడం కోసం. ఇది 700/3 అండి. ఎంత పెరిగిందండి, 100/3 పెరిగిందండి. ఎవరి దృష్టి పెరిగింది, దీని దృష్టి పెరిగింది కాబట్టి 200 × 100. 2 సున్నాలు పోయి అప్పుడేమవుతుందండి, 100/3 రెళ్ళు 6 అవుతుంది. 100/6 = 16 and 2/3% అవుతుంది. 16 and 2/3%. ఇది ప్రాసెస్ అండి, చాలా ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది. దీనికి షార్ట్ చూద్దామండి, షార్ట్ కట్ చూద్దాము. అయితే ఇది ఎందుకు క్వశ్చన్ లెంగ్తీ సాగిందంటే మనకి డేటా అనేది అనవసరమైన డేటా చాలా ఎక్కువ ఇచ్చాడండి. అనవసరమైన డేటాను వదిలేసి మనం షార్ట్ కట్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుందండి. చూడండి ఏమేమిటంటే, ఒక దుకాణదారుడు ఒక వస్తువు ప్రకటన ధరపై 20%, 25% డిస్కౌంట్ ఇచ్చాను అన్నాడండి. రెండు కూడా డిస్కౌంట్లు తగ్గింది ఇచ్చారండి. అయితే ఈ డిస్కౌంట్ ఎక్కడైనా ఉపయోగపడిందంటే ఎక్కడ ఉపయోగపడదండి. అలా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వాడికి ఎంత వచ్చిందండి, 20% లాభం వచ్చిందండి. అంటే ఇక్కడ ఎక్కడో ప్రకటన ధర ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది, ఉన్నప్పుడు ఈ విధంగా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 20% లాభం వచ్చిందంటే 40% లాభం రావాలంటే అంటే ఎంత పెరిగిందండి, 20% పెంచాలండి లాభాన్ని. 20% లాభాన్ని పెంచాలంటే ఈ మార్కెట్ ప్రైస్ ఎంత పెంచాలి మనకు కావాలండి. అంటే చూడండి ఇది ఎలా ఉంటుందంటే, ఆదాయం ఇప్పుడు పంచదార విలువ అనేది 20% తగ్గినప్పుడు అది 20% ఎక్కువ ఉందండి. 40% పెరగాలంటే పంచదార వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి, ఎంత శాతం పెంచాలి, ఆ విధంగా మనకు క్వశ్చన్ ఉంటుందండి. కాబట్టి దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఎంత పెరిగిందండి, 20% పెరిగింది కాబట్టి 20% పెరిగింది. మళ్ళీ దీన్ని కూడా పెంచాలి. ఇది 20% పెంచినప్పుడు దీన్ని కూడా పెంచాలన్నప్పుడు ఏమవుతుందంటే 100 + 20 × 100 అవుతుందండి. డైరెక్ట్ షార్ట్ కట్ అండి. అంటే 20 ఎంత అవుతుందండి, 120 × 100 అండి. 21 26 అంటే ఏమవుతుందండి, 100/6 అవుతుందండి. 100/6 = 16 and 2/3% అండి. 16 and 2/3% డైరెక్ట్ గా వేసి వచ్చండి. ఓకే చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇక్కడ 25% పెంచారనుకోండి, 25% పెంచినట్లయితే ఏమవుతుంది, 25/125 × 100 అవుతుందండి. 25 1 25 5 అండి. 5 1 5 20 అంటే 20% అండి. చూడండి కాంబినేషన్స్ ఉంటాయండి. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ మీకు బాగా వచ్చినట్లయితే 25% వస్తే 20% వస్తుంది, 20% వస్తే 16 and 2/3% వస్తుందండి. ఇవి గుర్తుంటాయండి ఆటోమేటిక్, ఎందుకంటే ఎక్కువ సంవత్సరం మనం చేస్తుంటాం కాబట్టి అవి గుర్తుండిపోతాయి. కాబట్టి ఈ లెక్కంతా చేయవలసిన లేదు. వెంటనే 25% వస్తే 20 వేసేవచ్చు, 20% వస్తే 16 and 2/3% వేసేవచ్చు అండి. ఇప్పుడు చూడండి అటువంటి క్వశ్చన్స్ నేను చెప్తాను కొన్ని. మెన్సరేషన్ లో చూసుకున్నట్లయితే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 25% పెంచారండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 25% పెంచారు. వైశాల్యంలో మార్పు లేకుండా ఉండడం కోసం, వైశాల్యంలో మార్పు ఉండకూడదు, మార్పు లేకుండా ఉండడం కోసము వెడల్పుని ఎంత శాతం తగ్గించాలి అని క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి. ఇక్కడ 25 కనిపించగానే వెంటనే ఇక్కడ 20 వేసి వచ్చండి. పొడవును 20% పెంచారండి. పొడవును 20% పెంచారు, వెడల్పుని ఎంత శాతం తగ్గించాలంటే వెంటనే 16 and 2/3% వేసారండి. కాంబినేషన్స్ అండి. ఈ రెండు కాంబినేషన్స్, ఈ కాంబినేషన్స్ గుర్తుండాలి. అలా లేదా ఒక పంచదార రేట్ అనేది 20% పెరిగినప్పుడు, వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 16 and 2/3%. డైరెక్ట్ ఆన్సర్ వేసి వచ్చాడు అంతే. పంచదార రేట్ అనేది 25% తగ్గింది అనుకోండి, వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి అంటే 20% పెంచాలి. ఓకేనండి, కాంబినేషన్స్ అలా చూసుకోండి. అలా కాంబినేషన్ గుర్తుంటే ఇక్కడ అనవసరమైన మ్యాటర్ ఇచ్చాడండి. ఏంటండి, 20% ఒకసారి డిస్కౌంట్, 25% మరొకసారి డిస్కౌంట్, 2 డిస్కౌంట్లు అన్నాడండి. ఆ 2 డిస్కౌంట్లు కూడా మనకు ఉపయోగం లేనివి. దాంతో చేస్తే ఇంత పొడుగు ప్రాసెస్ వచ్చిందండి. ఇలా అది లేకుండా చేస్తే సింపుల్ గా అయిపోతుందండి. ఓకే, అది దానికి దీనికి డిఫరెన్స్ అండి. అయితే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గణేష్ స్టడీ సెంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.